హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి భోగి వ్లాగ్ అండి. భోగి రోజు నేను ఏమేమి చేశానో అన్ని మీతో షేర్ చేసుకుంటాను. భోగి పొద్దున్నే మనం భోగి మంటలు వేస్తాం కదా, అందుకోసం పొద్దున్నే లేచి ఊడ్చి చల్లి ముగ్గు వేసి అత్తమ్మ అయితే కట్టెలు పేరుస్తున్నారు భోగి మంట కోసము. చూడండి, మార్నింగ్ 4 అవుతుంది. చాలా చలిగా ఉంది ఆ రోజు. ఆ కట్టెల పైన కొంచెం పసుపు కుంకుమ వేసి భోగి మంట అయితే వేస్తారు. మనకున్న చెడు మొత్తం పోయి మంచి మాత్రమే ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ భోగి మంటలు అయితే వేస్తారు. ఇలా భోగి మంట వేశాక ఇంట్లో వాళ్ళందరం కలిసి భోగి మంట చుట్టూ తిరుగుతున్నాము. మా ఇంటి పక్కన వాళ్ళైతే పెద్దగా భోగి మంట వేశారు, పెద్ద పెద్ద కట్టెలతో. చూడండి ఎంత బాగుందో. అది మీకు చూపించాలని వీడియో తీశాను. అలానే ఇంకా పొద్దున్నే ముగ్గులు అనేవి స్టార్ట్ చేసేసాము. నేను మా ఆడపడుచు పిల్లలు అందరూ కలిసి ముగ్గు వేస్తున్నాము. ఇలా ఒక డిజైన్ వేసి దాంట్లో కలర్స్ అయితే నింపుతున్నాము. చూడండి, లాస్ట్కి ఈ ముగ్గు ఇలా వచ్చేసింది. చాలా బాగుంది కదా. అందులో ఇంకా గొబ్బెమ్మ పెడితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ముగ్గు అయిపోయాక పిల్లలందరికీ స్నానాలు చేపించి భోగిపళ్ళు పోద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాము. పిల్లలైతే ఇలా రెడీ అయ్యారు. ఇంకా ఒక్కొక్కరికి భోగిపళ్ళతో దిష్టి తీసి భోగిపళ్ళు అనేవి పోస్తారు. ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే పిల్లలకి ఉన్న దిష్టి మొత్తం పోవాలని, వాళ్ళకి సూర్యుడి ఆశీర్వాదం దొరకాలని అలా భోగిపళ్ళు అయితే పిల్లల తల మీదకి వెళ్ళి పోస్తారు. పిల్లలకున్న దిష్టి నరదిష్టి అంతా పోయి వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రాప్తించాలని సూర్యుడికి నమస్కరిస్తూ వాళ్ళపైన భోగిపళ్ళు అనేవి పోస్తారు. ఈ భోగిపళ్ళలో రేగిపళ్ళు, బంతి పువ్వులు, గులాబీ రెక్కలు, కొన్ని కాయిన్స్, చెరుగ్గడలు, పిల్లలు కాబట్టి కొన్ని చాక్లెట్స్, అలా అన్నీ కలిపి వాళ్ళపైన అయితే భోగిపళ్ళు పోస్తారు. అలా పోసిన తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చి నమస్కరిస్తారు. తర్వాత మేమైతే కొన్ని అప్పాలు అయితే చేస్తున్నాము. సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేవి పిండి వంటలు కదా. అందులో ఒకటి ఈ గారెలు అనేవి చేస్తున్నాము. చిరస్వి, నేను, మా ఆడపడుచు, అత్తమ్మ అందరం చేస్తున్నాము. చాలా బాగా వచ్చాయి గారెలు అయితే. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి. తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను నేను. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 30 to 45 minutes పడుతుంది. అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. అమ్మ వాళ్ళు దేవునికి చేసుకున్నారు సమ్మక్కకి. కొంచెం లేట్ అయింది, ఆ రోజు 2 అవుతుంది. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసాము. ఎంత కలర్ఫుల్గా మాకు వెల్కమ్ పలుకుతున్నారో చూడండి ముగ్గులు. మా అన్నయ్య వాళ్ళ పాప ఎంత హ్యాపీగా ఉరికొస్తుందో అత్త అనుకుంటూ. చిరస్వి, వియాన్ ఇద్దరు పడుకున్నారు. ఇంకా నేను వెళ్ళగానే వాళ్ళైతే వంటలు చేసేస్తున్నారు. ఆల్రెడీ మాకు గుమగుమల స్మెల్ వస్తుంది. మటన్ కర్రీ చేస్తున్నారు. మటన్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మటన్ కర్రీ విత్ బగారా రైస్. చాలా బాగా తినేసాము. తిన్నాక ఇక మా అన్నయ్య వాళ్ళ కొడుకుతో కాసేపు ఆడుకున్నాము. అన్నయ్య వాళ్ళ కొడుకు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడో. తర్వాత ఇంకా వదిన వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోసారు. అదే అండి భోగి వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.